కరంజియా, నువ్వు మంచి పని చేశావు. నీ మేలు మా ప్రభుత్వం మర్చిపోదు. మనం మొదలుపెట్టిన విధ్వంసం ఇప్పుడే మొదలైంది. సుప్రీం నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఈ బిడ్డను పెంచాల్సిన బాధ్యత మీదే. అందుకే ఈ అగర్వాల్ మీకు సాయం చేస్తాడు అని ఆగి అగర్వాల్ వంక చూశాడు పాకిస్తాన్ ఏజెంట్ ఖాన్. అర్థమైంది ఖాన్ సాబ్. అతని మెదడులోని ఆలోచన కణాలను నియంత్రిస్తాను. అతనికి ఆలోచించే శక్తి లేకుండా చేస్తాను. ప్రత్యేకమైన చిప్స్ ద్వారా అతని మెదడులో సెల్స్ని ఇన్స్టాల్ చేసి మన ఆదేశాలతో అతను నడుచుకునేలా చేస్తాను. అతనికి ఆలోచించే శక్తి ఉండదు. మనం ఏది చెప్తే అదే చేస్తాడు. అతని ఒంట్లో విద్యుత్ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మామూలు మానవుడి మెదడు 10 వాట్ల బల్బుకు అవసరమయ్యే శక్తిని ఉపయోగిస్తుంది. కానీ ఈ భస్మ కన్ను కొన్ని వందల వాట్ల విద్యుత్ శక్తి తయారయ్యేలా తీర్చిదిద్దుతాను. క్రీస్తు శకం 1712లో జర్మనీ ల్యూబెక్ ప్రాంతంలో ఓ బాబు పుట్టిన 8 వారాల తర్వాత మాట్లాడడం ఆరంభించాడట. సంవత్సరం వయసు రాగానే బైబిల్ మొత్తం చదివేశాడట. మెక్సికో సిటీలో ఓ వ్యక్తికి కళ్ళు తల వెనకవైపు ఉన్నాయట. వెనుక నుంచి వచ్చేవాళ్లను అతను స్పష్టంగా చూడగలిగేవాడట. ఈ మధ్య ఓ పత్రికలో చదివాను. కరెంటు మనిషి గురించి. అతన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుందంట. ఒక గదిలో కావలసిన వెలుతురు సరిపడే విద్యుత్ తయారయ్యే శక్తి అతని ఒంట్లో ఉందట. ఇలాంటి విచిత్రాలు బోల్డ్ ఉన్నాయి. మానవ దేహంలో ఉన్న భాస్వరంతో 220 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కోరిన విధంగా భస్మను తీర్చిదిద్దే బాధ్యత నాదేనని, వీటి గురించి నాకు సరైన అవగాహన ఉందని చెప్పడానికే. ఆ టేబుల్ మీద ఉన్న బ్రీఫ్ కేస్ వైపు తోసి, ఓకే, ఇది అడ్వాన్స్ అనుకోండి. ఇతన్ని మీ ల్యాబ్లోనే ఉంచండి. 25 ఏళ్లు తిరిగేసరికి ఇతను మిరాకిల్ పర్సన్ అవ్వాలి. శాస్త్రవేత్తల ప్రపంచం నివ్వెరపోవాలి. సైన్స్కు సైతం అంతుచిక్కని ఉద్వేగానికి లోను కావాలి. దీంతో మీ పేరు ప్రతిష్టలు ఇక్కడ ఇండియాలోనే కాదు, అక్కడ పాకిస్తాన్లో మారిమోగిపోతాయి. నీకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది, కరంజియా చెప్పాడు. బ్రీఫ్ కేస్ తీసుకొని ఖాన్కు షేక్ హ్యాండ్ ఇచ్చి కరంజియాకు బాయ్ చెప్పేసి బాబును తీసుకుని బయటికి నడిచాడు అగర్వాల్. భారతదేశ భవిష్యత్తును చీకటిగా మార్చాలనే ప్రయత్నంలో చీకట్లో కలిసిపోయాడు అగర్వాల్. ఆ సైంటిస్టును ఓ కంట కనిపెట్టి ఉండండి. తోక జాడిస్తే ఉస్ బద్మాష్కు మార్డాలో, కరువైన కంఠంతో హెచ్చరించాడు ఖాన్. కరంజియా తనకు ఆ విషయం తెలుసన్నట్లు తలూపాడు. మరుక్షణం ఆ టెంట్లో ఉన్న క్యాండిల్ను ఉఫ్మని ఊదాడు లల్లూరాం. ఆ టెంట్ చీకటితో అంధకారమైంది. తమ మీద అనుమానం రాకూడదని ఆ జాగ్రత్త తీసుకున్నారు వాళ్ళు. ఈజీ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు భరద్వాజ. మూసుకున్న అతని కళ్ళలో నుండి బలవంతంగా బయటకొచ్చాయి 2 కన్నీటి చుక్కలు. ఆ కన్నీటి చుక్కలు అతని చిక్కెళ్ళ మీద నుంచి కిందకి జారిపోయాయి. అతని మనసు రోదిస్తోంది. పాలు తాగే వయసులో తల్లి చనిపోయినప్పుడు పాల కోసం ఏడ్చాడే కానీ తల్లి చనిపోయిందని తెలిసి కూడా ఏడుపు రాలేదు. తల్లి చనిపోయిన విషయం కూడా తెలియక తల్లి స్థనాన్ని వదలడం లేదు. ఊహ తెలిసాక తన ల్యాబే తన ప్రపంచం, తన పరిశోధనలే తన ఆత్మీయ నేస్తాలు. పెళ్ళయ్యాక విశాలి తన జీవితంలో మరో భాగమైంది. పరిశోధనలు, భార్య, ఈ రెండు కళ్ళని అనుకున్న పరిశోధనలే ప్రాణంగా బతికాడు. ఇప్పుడు కన్నబిడ్డ దూరం అవ్వడం అతనికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ వారం రోజులుగా జరిగిన ఒక్కో సంఘటన తన కళ్ళ ముందు మెదిలింది. కరంజియా తనని కలవడం, తన దగ్గరున్న కెమికల్ ఫార్ములా అడగడం, తను నిరాకరించడం, తనకు డబ్బు ఆశ చూపడం, దేనికి తను లొంగకపోవటం, చివరికి తనని చంపాలనే ప్రయత్నం, తను పారిపోవడం, సిటీ హాస్పిటల్లో బిడ్డ పుట్టడం, కన్నబిడ్డని తన చేతులతో గొయ్యి తవ్వి పూడ్చి పాతిపెట్టడం, గోతిలో పాతిపెట్టిన ఆ బిడ్డ మాయమవ్వడం అన్నీ గుర్తుకు రాగసాగాయి. బిడ్డ దూరమయ్యాడన్న బాధ కన్నా ఆ బిడ్డను ఎవరు మాయ చేశారో అన్న ఆందోళన అతన్ని కలవరపెడుతోంది. లోపల పూజ గదిలో విశాలి వెక్కి వెక్కి ఏడుస్తోంది. కడుపు తీపి ఆమె గుండెను కదిలించి వేస్తోంది. బిడ్డ కోసం పూజలు చేసి, వ్రతాలు చేసి, నోములు నోచినా ఆ దేవుడు ఆమెకు కడుపు కోత శాపంగా అనుగ్రహించాడు. దేవుడా, నిన్ను నమ్మని నాకు శిక్ష విధించిన అర్థం ఉంది. నువ్వే దేవుడువని రోజూ పూజ చేసే నా భార్యనెందుకయ్యా శిక్షిస్తావు? మనసులోనే అనుకున్నాడు భరద్వాజ. అతనికి నవ్వొచ్చింది. మనిషికి బాధలోనే నమ్మకాలు పెరుగుతాయి. తల విదిల్చాడు భరద్వాజ. చెంపల మీద జాలువారిన కన్నీటి చుక్కలు ఆ గదిలో చల్లాచెదురయ్యాయి. బాధని దిగుమింగుకోవాలి. తన దృష్టిని పరిశోధనల మీద కేంద్రీకరించాలి. వద్దు,
దీనికన్నా ముందు విశాలిని ఓదార్చాలి. అతను నిర్ణయానికి వచ్చి లేచి భార్య ఉన్న పూజగది వైపు అడుగులు వేశాడు. భర్త అడుగుల శబ్దం విని పూజగదిలో మోకాళ్ల మీద తలపెట్టి ఏడుస్తున్న విశాలి తలెత్తింది. నేల మీద కూర్చున్నాడు భరద్వాజ. విశాలి, నన్ను క్షమించు అన్న పదాలతో నీ కడుపు కోతకు ఊరడింపు లభించదు. మన మొదటి రాత్రి నువ్వు ఏం మాటన్నావో గుర్తుందా? మనకు పిల్లలు పుట్టకపోతే ఎలా అని నేను సరదాగా అడిగిన ప్రశ్నకు నువ్విచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? నాకింకా గుర్తుంది విశాలి. నాకు ఆల్రెడీ ఓ బిడ్డ ఉన్నాడుగా అన్నావు. ఆ బిడ్డని నేనే అన్నావు. అప్పుడు చెమర్చిన కన్నీటి చెమ్మ ఇంకా పదిలంగా నా గుండె గదిలోనే ఉంది. చిన్నప్పుడు అమ్మకు దూరం అయ్యాను, ఇప్పుడు బిడ్డకు దూరం అయ్యాను. నిన్ను నీ బిడ్డకు దూరం చేశాను. అందుకు నువ్వు ఏ శిక్ష విధించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అతను ఆమె ఒడిలో తలపెట్టి మాట్లాడసాగాడు. తన బాధ చూడలేక తల్లడిల్లుతున్న భర్త మనసు అవగతమైంది విశాలికి. ఏవండి, దూరమైన బిడ్డ మీద మమకారమే తప్ప మీ మీద ద్వేషం లేదు. తల్లి ప్రేమతో మీ భర్త మనసును అనుమానించాను. జరిగిపోయిన విషాదం వదిలేయండి. మీలోని సైంటిస్టుని నిద్రలేపండి. మళ్ళా పరిశోధనలను ఉపక్రమించండి అంది విశాలి మనస్ఫూర్తిగా. అతని మనసులో చిత్రమైన అద్భుతమైన స్పందన. భర్త మనసెరిగి భార్య దొరకడం కన్నా ఆ మేధావికి మరో గొప్ప విషయం ఏముంటుంది? విశాలి, నాలోని సైంటిస్ట్ భరద్వాజను కన్న కొడుకుతో పాటే పాతి పెట్టేశాను. శుక్రవారం పూట అవే మాటలండి అంది నొచ్చుకుంటూ విశాలి. నిజం విశాలి, నేను సైంటిస్ట్ని కాకపోయి ఉంటే నా కన్న కొడుక్కి ఉన్న కన్నుని చూసి ఏదో సృష్టి విచిత్రం అని సరిపెట్టుకునేవాడిని. నేను సైంటిస్టుని కాకపోయి ఉంటే నా వెంట ఆ కరంజియా పడేవాడు కాదు. ప్రాణభయంతో మనం పారిపోయేవాళ్ళం కాదు. అనుక్షణం భయం గుప్పెట్లో బతకడానికి కారణం నా వృత్తే. ఇన్నాళ్ళు నాకు ఇష్టమైన వృత్తి కోసం నిన్ను నిర్లక్ష్యం చేశాను. నా ప్రయోగాలు, నా పరిశోధనలు ఇవే నా ప్రపంచంగా బ్రతికాను. చివరకు కనీసం బిడ్డను చూసుకుని బ్రతికే అవకాశం కూడా నీకు ఇవ్వలేదు. దేశం కోసం ఎన్నో పరిశోధనలు చేయాలనుకున్నాను. ఈ విషయం ఎవరూ గుర్తించడం లేదు. ఇది నీకు సిజేరియన్ చేయాల్సి వచ్చినప్పుడు డాక్టర్ చెప్పిన మరో షాక్ న్యూస్ ఏమిటో తెలుసా? నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. భవిష్యత్తులో మనం అమ్మానాన్నలం కాలేము. ఓ శరాఘాతం హృదయానికి తగిలినట్టు, ఒక విధ్వంసం గుండెలో వేల ప్రకంపనలు సృష్టించినట్టు భర్త వైపు విషణ్ణవదనంతో చూసింది విశాలి. అందుకే విశాలి, ఇక నుంచి నేనే నీ బిడ్డను అనుకో. ఓ మామూలు భర్తగా నీతో గడుపుతాను. ప్రభుత్వం గుర్తించని ఈ సైంటిస్ట్ వృత్తి నాకొద్దు. నువ్వు నేను ఏ చిన్న ఉద్యోగమో చూసుకుంటాను. ఇది నా నిర్ణయం, తిరుగులేని నిర్ణయం. భర్త వైపు విస్మయంగా చూసింది. పరిశోధనే ప్రపంచంగా బ్రతికిన ఆ వ్యక్తి ల్యాబ్కు తాళం వేశాడు. అది ఇటువంటి పరిస్థితుల్లోనూ తెరవకూడదనుకున్నాడు. భర్తను ఓదార్చే ప్రయత్నంలో కన్న తీపికోతను దిగమింగుకుంది. కానీ 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే సమస్య ఆ ఇంటిని వేల ప్రకంపనలను సృష్టిస్తుందని ఊహించలేదు విశాలి. న్యూఢిల్లీ, కన్నాట్ ప్లేస్ మెయిన్ సర్కిల్లో ఓ ఖరీదైన బిల్డింగ్లోకి కారు ఎంటర్ అయింది. మెయిన్ గేట్ దగ్గర సెంట్రీ కారు ఆపాడు. పాస్వర్డ్ ప్లీజ్ అడిగాడా సెంట్రీ. 423 చెప్పాడు డ్రైవర్. గేటు తెరిచాడు సెంట్రీ. కారు లోపలికి వెళ్ళగానే గేటు మూసుకుంది. ఆ ప్రహరీలో కొంతమంది ఆయుధాలతో కాపలా కాస్తున్నారని బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. బ్లాక్ డ్రెస్లో ఉన్నారంతా. కారు ఆగగానే డ్రైవర్ వచ్చి బ్యాక్ డోర్ తీశాడు. కారులో నుంచి దిగాడు కరంజియా. అతనితో పాటే లల్లురామ్. ఇద్దరిని మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకువెళ్ళే మెటల్ డిటెక్టర్ దగ్గర నిలబెట్టారు. సెక్యూరిటీ వాళ్ళని చెక్ చేసి వాళ్ళిద్దరి దగ్గర ఆయుధాలు లేవని కన్ఫర్మ్ చేసుకుని లోపలికి పంపించారు. వెల్కమ్ ఫ్రెండ్, వెల్కమ్. రివాల్వింగ్ చైర్లో గిర్రును తిరుగుతున్న ఖాన్ ఆగి అన్నాడు. ఖాన్ సాబ్, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా ఇంత టైట్ సెక్యూరిటీ లేదు. అయినా మేము నీ దోస్తులం, మాకు కూడా ఈ ఫార్మాలిటీస్ అవసరమా? వస్తూనే అడిగాడు కరంజియా. తప్పదు దోస్త్, మిమ్మల్ని ఎవరైనా బెదిరించి ఇక్కడికి తీసుకురావచ్చు. మీతో పాటు మీకు తెలియకుండా మీ కారు డిక్కీలో మరెవరైనా రావచ్చు. తెలివైన సోల్జర్ ఎప్పుడూ తన నీడని తాను కూడా నమ్మకూడదు, ముఖ్యంగా యుద్ధంలో అన్నాడు ఖాన్. ఠీకే ఖాన్ సాబ్, అయినా మన పరిచయమై 25 ఏళ్ళైనా మీరింకా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అయినా మీరు సామాన్యులు కారు. 25 ఏళ్ల క్రితం ఇండియా వచ్చి ఈ 25 ఏళ్లుగా ట్రావెల్ బిజినెస్ పేరుతో ఇక్కడే ఉండి
ఇంత పెద్ద సెక్యూరిటీతో దర్జాగా ఉన్నారంటే ఇది మాస్టర్ మైండ్, మెచ్చుకోలుగా అన్నాడు కరంజియా. దోస్త్, నేను చేపట్టిన వృత్తే అలాంటిది. అమెరికాకు చెందిన ఓ గూఢచారి 40 ఏళ్లు మరో దేశంలో ఉన్నాడు. మా పాకిస్తాన్ ఏజెంట్ 30 ఏళ్లు అమెరికా గూఢచర్యం చేశాడు. ఖాన్ వంక చూస్తుండిపోయాడు కరంజియా. 25 ఏళ్ల క్రితం భరద్వాజ్ని బెదిరించి మన వైపు తిప్పుకునే కాంట్రాక్ట్లో భాగంగా ఖాన్ని తనని కలవడం, తను భరద్వాజ్ కొడుకుని తీసుకురావడంతో ప్రారంభమైంది. ఇది జరిగి 25 ఏళ్ళు అయింది. ఈ 25 ఏళ్ళు ఖాన్ ఇక్కడే ఉన్నాడు. ట్రావెల్ బిజినెస్ రన్ చేస్తూ అప్పుడప్పుడు పాకిస్తాన్ వెళ్ళొచ్చు. తనేం చేసేది ఖాన్ చెప్పడు. అవసరమైతే కరంజియాని పిలిపించి పని అప్పగించి అందుకు తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. ఖాన్ సాబ్, నా భస్మ ఎలా ఉన్నాడు? అతన్ని చూడక చాలా కాలమైంది అన్నాడు కరంజియా. భస్మ ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుందా? ఇన్నాళ్ళు అతని ఉనికి ఎందుకు గోప్యంగా ఉంచానో తెలుసా? సైంటిస్ట్ అగర్వాల్ అతన్ని అబ్జర్వేషన్లో పెట్టాడు. నౌ హీ ఈజ్ ఆల్ రైట్. భస్మ మన ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాడు. చూద్దాం పదండి అంటూ ఓ హాల్లోకి దారి తీశాడు ఖాన్. అతన్ని అనుసరించారు కరంజియా, లల్లురాం. విశాలమైన ఆ హాల్లో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ స్విచ్లు ఉన్నాయి. కుడివైపు పెద్ద బోర్డు, దానిమీద రకరకాల మాటలు రంగురంగుల్లో. ఓ చైర్లో కూర్చొని మైక్రోఫోన్ చెవులకు తగిలించుకొని ఎదురుగా ఉన్న కంప్యూటర్ మీద ఏర్పడే గీతలను పరిశీలిస్తూ ఉన్నాడు సైంటిస్ట్ అగర్వాల్. మీరలా కూర్చోండి. ఖాన్ ఆ హాల్లోకి వచ్చి విషయం చెప్పాక అన్నాడు కుర్చీలు చూపిస్తూ. సైంటిస్ట్ అగర్వాల్ ఎర్రగా దబ్బపండులా ఉంటాడు. బట్టతల, కళ్ళజోడు. అతని చూపులు గమ్మత్తుగా ఉంటాయి. ఖాన్, కరంజియా, లల్లురాం కుర్చీలో కూర్చున్నారు. తను వచ్చి వాళ్ళ ప్రక్కనే కూర్చున్నాడు అగర్వాల్. వాళ్ళ ఎదురుగా పెద్ద స్క్రీన్ ఉంది. అగర్వాల్ చేతిలో రిమోట్ ఉంది. ఇప్పుడు మనం భస్మ ఉన్న అపార్ట్మెంట్ చూస్తున్నాం చెప్పాడు అగర్వాల్. కరంజియాకు టెన్షన్గా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు ఆ బాబును చూశాడు తను. ఆ తర్వాత అప్పుడప్పుడు అడపాదడపా వచ్చినా ఆ బాబును చూడనివ్వలేదు ఖాన్. కేవలం అగర్వాల్ కనిపెట్టుకు ఉండడమే తన డ్యూటీ అయింది. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఆ బాబును ఓ యువకుడిగా చూడబోతున్నాడు తను. అగర్వాల్ చెవులకు మైక్రోఫోన్స్ లాంటివి తగిలించుకున్నాడు. అతని చేతివేళ్లు రిమోట్ మీద ఉన్న బటన్లను ప్రెస్ చేస్తున్నాయి. స్క్రీన్ మీద ముందుగా అడ్డంగా గీతలు, ఆ తర్వాత నిలువుగా గీతలు, చుక్కలు. స్క్రీన్ బ్రైట్గా మారింది. ఓ పెద్ద అపార్ట్మెంట్. ఇది ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్. ఇక్కడి నుంచి చూస్తే ఎయిర్పోర్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో 3rd ఫ్లోర్లో నెంబర్ 13 రూమ్లో భస్మ ఉంటున్నాడు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ అపార్ట్మెంట్ను చూపిస్తూ అగర్వాల్ చెప్తున్నాడు. స్క్రీన్ మీద సీన్ మారుతోంది. కెమెరా ముందుకు కదులుతున్నట్లు దృశ్యం 3rd ఫ్లోర్కు మారింది. రూమ్ నెంబర్ 13. గది తలుపు మీద 13 అన్న సంఖ్య కనిపిస్తోంది. నంబర్ 13 నవ్వి అన్నాడు కరంజియా. మామూలుగా దెయ్యాలు, వ్యాంపైర్స్ నంబర్ 13లో నివాసం ఉంటాయంటారు. హోటల్స్లో 30 నెంబర్ రూమ్ ఉండదు. ఒకవేళ ఉన్నా ఎవరూ ప్రిఫర్ చేయరు. తెలుసు, అందుకే భస్మను అందులో ఉంచాను. రక్తం తాగే వ్యాంపైర్కు మన భస్మకు పెద్ద తేడా లేదు. అతన్ని అలా తయారు చేయాలని నా ఉద్దేశం. ముందు చూడండి అన్నాడు. అగర్వాల్ వాళ్ళ ముగ్గురిని మరో గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ హోమ్ వీడియో సైజులో టీవీ ఉంది. కరంజియాకు ఎప్పుడెప్పుడు భస్మను చూద్దామా అనుంది. భస్మ గదిలో అత్యాధునికమైన వీడియో ఉంది. అక్కడ జరిగే ప్రతి సంఘటన డైరెక్ట్గా రికార్డ్ అయి ఇక్కడ టీవీలో మనకు కనిపిస్తుంది. భస్మ ఎక్కడున్నా అతని మెదడులో మనం అమర్చిన చిప్స్ ద్వారా అతన్ని మనమే కమాండ్ చేయగలం. నా వాయిస్కు అతను ట్యూన్ కాక తప్పదు అంటూ ఆ టీవీ ముందు నిలబడి ఓ మీట నొక్కాడు అగర్వాల్. నంబర్ 13 రూమ్లో డబుల్ కాట్. నిండా ముసుగు కప్పుకొని పడుకున్న భస్మ ముసుగు తీశాడు. కళ్ళు 2 పెద్దవి చేసుకుని ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు కరంజియా. దుప్పటిని మూలకు గిరాటేశాడు భస్మ. 6 అడుగుల పొడవు, ఎత్తుకు తగ్గ లావు, గంభీరమైన మొహం చూడగానే ఒళ్ళు జల్తరించింది. భస్మ, ఓపెన్ ద రైట్ విండో చెప్పాడు అగర్వాల్. భస్మ చూపులు కుడి చేతి వైపు తిరిగాయి. అటువైపు వెళ్ళి రైట్ సైడ్ విండో ఓపెన్ చేశాడు. ఓ రోబోలా ఉన్నాడు. చూపులో రియాక్షన్ లేదు. తర్వాత బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూమ్ డోర్ క్లోజ్ అయింది. టీవీ స్క్రీన్ మీద గది మొత్తం కనిపిస్తోంది. రిమోట్తో ఆ గదిలోని వీడియోని ఆపరేట్ చేస్తున్నాడు సైంటిస్ట్ అగర్వాల్. 5 నిమిషాల అనంతరం రిమోట్ ఆఫ్ చేశాడు. ఎలా ఉన్నాడు మన భస్మ? అడిగాడు ఖాన్ కరంజియాని.
సినిమా హీరోలా ఉన్నాడు చెప్పాడు కరణ్జియా. మనకు కావాల్సింది విలన్ నవ్వి అన్నాడు ఖాన్. ఇప్పుడు అతను మనం చెప్పినట్లు చేస్తాడా? లల్లూరాం సందేహంగా అడిగాడు. నో డౌట్, మనం ఎలా చెప్తే అలా చేస్తాడు. అంటే అతనికి స్వంత ఆలోచన లేదా? ఉండదా? కరణ్జియాలో అనుమానం. ఆలోచించే శక్తి, స్పందించే గుణం భస్మకు ఉండవు. అతన్ని పూర్తిగా మనకు అనుకూలంగా ట్యూన్ చేసుకున్నాం. సెంటిమెంట్స్, ఫీలింగ్స్ ఏమీ ఉండవు. రొటీన్గా తన పనులు తను చేసుకుంటాడు. మనం ఏం చెప్తే అది చేయడమే తన డ్యూటీ. దాదాపు అతని బాడీ అంతా విషపూరితమే. అతన్ని పాము కాటు కూడా ఏమీ చేయలేదు. 1000 వోల్టుల బల్బు విద్యుత్ను తాకినా అతనికి ఏమీ కాదు. అతని బాడీ ఇంచుమించు బుల్లెట్ ప్రూఫే. బుల్లెట్ తగిలినా అతని బాడీ చెక్కు చెదరదు. మై గాడ్ అన్నాడు కరణ్జియా సైంటిస్ట్ అగర్వాల్ చెప్పిన మాటలు విని. ఇవి చాలా చిన్న విషయాలు, సాంకేతిక పరిజ్ఞానం సాధించిన విజయాలు గర్వంగా నవ్వుతూ అన్నాడు. సైన్స్ను విశ్వశ్రేయస్సుకు కాకుండా విశ్వనాశనానికి ఉపయోగించే అగర్వాల్ పెదవుల మీద విషపూరితమైన చిరునవ్వు. భస్మను ఈరోజే రంగంలోకి దింపుతున్నాం. కెనరా బ్యాంకును ఈరోజు దోపిడీ చేస్తున్నాం. జస్ట్ ట్రయల్గా అన్నాడు ఖాన్. ఎయిర్పోర్ట్ లాంచ్లో ఉన్న కాఫీ షాప్లో ఓ టేబుల్ని ఆక్రమించుకున్నారు 4 ఎయిర్ హోస్టెస్లు. యూనిఫామ్స్లో షోరూంలో డిస్ప్లే చేసిన బొమ్మల్లా ఉన్నారు. అప్పుడే డ్యూటీ అయిపోయింది. రిలాక్స్ అవుతున్నారు వాళ్ళు. ఏ సవిత, ఏంటి విశేషాలు? సుచిత్రా శర్మ అడిగింది సవితను. తమిళనాడుకు చెందిన సవిత, ముంబైకు చెందిన సుచిత్రా శర్మ, కేరళ నుండి వచ్చిన భామిని, ఢిల్లీకి చెందిన శారిష్ట అందరూ మంచి ఫ్రెండ్స్. ఏ రాష్ట్రమైనా ఏ భాష అయినా అందరూ కలిసి ఉండాలనే అందమైన కామన్ పాయింట్ వాళ్ళది. భేషజాలు, ఈగోలు వాళ్ళ మధ్య లేవు. డ్యూటీ అయిపోగానే ఎక్కడో ఓ చోట వాళ్ళు కలుసుకుంటారు. కేవలం ఎయిర్ హోస్టెస్ అనగానే అందంగా ఉంటే సరిపోతుందనుకుంటారు అందరూ. దానితో పాటు మంచి భాషా పరిజ్ఞానం, ఇతర భాషల్లోనూ ప్రవేశం, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ ఉండాలి. వీటికి తోడు చక్కని మేనర్స్ తప్పనిసరి. అంతేకాదు పెదవులపైన చెరగని చిరునవ్వు ఉండాలి. గాలిని చీల్చుకుంటూ విమానం వెళ్తున్నప్పుడు అనుకోని అవాంతరం వస్తే, విమానం కాలిపోయే పరిస్థితి ఉత్పన్నమైతే తను నిబ్బరంగా ఉండడమే కాదు, ప్రయాణికులకు ధైర్యం చెప్పాలి. కొంతమంది ప్రయాణికులు ఓవర్గా బిహేవ్ చేసినా చిరునవ్వుతో భరించాలి. ఇవన్నీ భరించే ఎయిర్ హోస్టెస్ కేవలం అందాల బొమ్మ మాత్రమే అనుకుంటే పొరపాటే. సవిత, మనం వేరువేరు రాష్ట్రాల నుండి వచ్చినా ఇలా కలుసుకున్నప్పుడు ఒకే కుటుంబంలో నుంచి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. మనలో ఒక్కరు మిస్ అయ్యారు, గమనించారా? అంది సరిష్ట. ఎస్ మౌన, ది గ్రేట్ మౌనాంజలి అంది. తనకు కూడా డ్యూటీ అవర్స్ అయిపోవాలే అంది సుచిత్రా శర్మ. అదిగో మౌన వస్తోంది అనబోతుండగా మౌనాంజలి అక్కడికి వచ్చేసింది. స్మాల్ ప్రింట్స్ ఉన్న కలర్ శారీ, చిన్న ముడితో హెయిర్ స్టైల్, చేతికి గోల్డ్ ఫ్రేమ్ వాచ్. చాలా సింపుల్గా ఉన్న అద్భుతమైన సౌందర్యాన్ని ఒంటినిండా పులుముకొని వస్తున్నట్టు ఉంది. ఎవ్రీబడి వస్తూనే అందరినీ విష్ చేసింది. పెదవుల మీద చిరునవ్వు చెదరకపోవడం, ఎప్పుడూ ఆమెనే అంటిపెట్టుకుని ఉండడం ఆమె ప్రత్యేకత. వావ్, ఎంత అందంగా ఉన్నావే మౌన. ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చినట్టు లేవు. హాయిగా ఫ్లైట్లో జలకాలాడి నీట్గా డ్రెస్పై ఫైనల్ టచ్అప్తో కెమెరా ముందుకు గ్రీన్ రూమ్ నుంచి సరాసరి వచ్చిన ఏంజిల్లా ఉన్నావు అంది సొట్టలు పడ్డ మౌనాంజలి బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ సుచిత్రా శర్మ. మాట లేదు, మంతి లేదు. హాయిగా ఫస్ట్ షోకి చెక్కేద్దాం. ఆ తర్వాత హాయిగా ఇంటర్నేషనల్ కాంటినెంటల్లో డిన్నర్ తీసుకుందాం. రేపెలాగూ ఆఫే కదా అంది భామిని. డన్ అంది మౌనాంజలి. ఆ 5 సంవత్సర కాలంగా మంచి ఫ్రెండ్స్. అందరూ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతారు. మౌనాంజలి వాళ్ళకి తెలుగు నేర్పించింది. సాధారణంగా అందరూ కలుసుకునే అవకాశం దొరకదు. చాలా అరుదుగా వచ్చింది అవకాశం. అనుకోకుండా అందరికీ ఒకే రోజు ఆఫ్ కలిసి వచ్చింది. ఓబరాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భస్మ ఉండే కాస్మోపాలిటన్ అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉంది. కరెక్ట్గా హోటల్ ఓబరాయ్లో 3rd ఫ్లోర్లోనే వీళ్లకు రూమ్స్ అలాట్ చేయబడ్డాయి. భస్మ, కామన్ గెటప్, మై బాయ్ టేక్ డిన్నర్. అగర్వాల్ డిన్నర్ టైం గుర్తు చేశాడు. అతని చెవులకు ఇయర్ ఫోన్స్ లాంటివి ఉన్నాయి. భస్మ లేచాడు. అద్దంలో తన మొహం చూసుకున్నాడు. బీరువాలో నుంచి పర్స్ తీసి బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నాడు. ఎదురుగా ఉన్న రెస్టారెంట్కి బయలుదేరాడు. అతని చూపులు చుట్టూ ఉన్న పరిసరాలు గమనించడం లేదు. ఓ రోబోలా నడుస్తున్నాడు. సరిగ్గా అప్పుడే మౌనాంజలి తన ఫ్రెండ్స్తో కలిసి వస్తోంది.
రెస్టారెంట్ మూసేస్తారన్న కంగారులో ఎదురుగా వస్తున్న భస్మను గమనించకుండా ఢీ కొట్టింది. వెంటనే తేరుకుంది మౌనాంజలి. అతన్ని ఢీ కొట్టినప్పుడు నేల మీదకి జారిపడ్డ హ్యాండ్ బ్యాగ్ను తీసుకోవడానికి కిందికి వంగి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అతని వైపు చూసి సారీ అంది అప్పాల్చిగా. ఆ జీవుడేంటే ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా అలా వెళ్ళిపోయాడు శర్మిష్ఠ అంది. కనీసం మేనర్స్ కూడా లేదు. తను సారీ చెప్పిందిగా, దట్స్ ఆల్ రైట్ అని అంటే ఆ జీవుడి సొమ్మేం పోతుంది అనుకుంది మౌన. భస్మ మాత్రం వీటికి అతీతంగా ఓ కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వెయిటర్ భస్మ దగ్గరికి వచ్చాడు. తనకు కావాల్సిన ఐటెం ఆర్డర్ చేశాడు. ఏ మౌన అటు చూడు, ఇందాక నువ్వు ఢీ కొట్టిన చెల్లించని జెంటిల్మెన్ స్టాట్యూలా కూర్చొని ఉన్నాడు. అదేంటి ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అలా ఉన్నాడు? శర్మిష్ఠ అంది. పోనీలేవే, మనకెందుకు? మౌనాంజలి అలా అన్నదే కానీ ఆమె మనసులో అతని మీద ఓ అభిప్రాయం ఏర్పడింది. భస్మ ఫోర్క్ స్పూన్లతో నూడిల్స్ తింటున్నాడు. అతన్నే చూస్తూ ఉండిపోయింది మౌన. సరిగ్గా అప్పుడే ఆ రెస్టారెంట్ ముందు ఓ జీపు ఆగింది. అందులో నుంచి పిలపిలమని ఓ 10 మంది ఆగంతుకులు దిగారు. వాళ్ళ చేతిలో రాడ్స్, సైకిల్ చైన్లు, హాకీ కర్రలు, క్రికెట్ బ్యాట్లు ఉన్నాయి. ఢిల్లీలో ఇలాంటి గ్యాంగ్స్టర్స్కు కొదవేం లేదు. అర్ధరాత్రి టైం కాబట్టి రెస్టారెంట్లో పెద్ద రష్ ఉండదని విధ్వంసం సృష్టించి వాళ్ళని హడలుగొట్టి డబ్బు దోచుకోవాలని వాళ్ళ ప్లాన్. ఆ రెస్టారెంట్లో రష్ తక్కువగా ఉంది. డేంజర్ అలారం మోగించడానికి మేనేజర్ లేచాడు. అది గమనించిన ఓ ఆగంతుకుడు మేనేజర్ని బయటికి లాగాడు. భస్మ కూర్చున్న సీటుకు అవతలి వైపే డేంజర్ అలారం ఉంది. మేనేజర్ భస్మకు సైగ చేశాడు. అయినా భస్మ అదేం పట్టించుకోకుండా నూడిల్స్ తింటున్నాడు. రెస్టారెంట్లో ఉన్న వాళ్ళంతా భయంతో వణికిపోతున్నారు. ఆకలి మాట మరిచి ప్రాణభయంతో బిగుసుకుపోయారు. మౌన వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. తలో దిక్కుకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కదిలినా చేస్తారు వార్నింగ్ ఇష్యూ చేశాడు ఆ ఆగంతుకుల్లో ఒకడు. ఎక్కడి వాళ్ళు అక్కడే స్టాట్యూల్లా ఉండిపోయారు. మౌన ఆశ్చర్యంగా భస్మ వైపు చూసింది. అతను మాత్రం తాపీగా నూడిల్స్ తింటున్నాడు. ఏ మౌన, అతడేంటి ఓ పక్క మనం భయంతో వణికిపోతుంటే జేమ్స్ బాండ్ సినిమాలోలా నింపాదిగా నూడిల్స్ తింటున్నాడు అంది మెల్లిగా మౌనకు మాత్రమే వినిపించేలా శర్మిష్ఠ. ఆ ఆగంతుకుల దృష్టి భస్మ మీద పడింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంతమంది భయంతో గజగజలాడిపోతుంటే తనకు పట్టనట్టు ఉన్న అతడి మీద వాళ్లకు కోపం కూడా వచ్చింది. మనల్ని పూచిక పొలలా చూస్తున్న ఆ బద్మాష్కు మన దెబ్బ రుచి చూపించు, ఓ ఆగంతుకుడు తన అనుచరుడికి చెప్పాడు. సైకిల్ చైన్ కానులోకి లేపి అక్కడి నుంచి భస్మ వీపు వైపుకి విసిరాడు. భయంతో కళ్ళు మూసుకుంది మౌన. అతను గట్టిగా కేక వేస్తాడని ఊహించింది. కానీ భస్మ అదేం పట్టించుకున్నట్టు లేదు. తాపీగా తింటూనే ఉన్నాడు. రే బద్మాష్ అంటూ భస్మ చుట్టు పట్టుకున్నాడు. భస్మ తల మధ్య భాగంలో ఉన్న కన్ను కొద్ది కొద్దిగా తెరుచుకోసాగింది. చేయి చుర్రుమనడంతో భస్మ జుట్టు వదిలేశాడు ఆ ఆగంతుకుడు. క్యా హోగయా అడిగాడు వాళ్లకు బాస్లో ఉన్న లావుపాటి వ్యక్తి. చేయి కాలింది సాబ్ అన్నాడు అతను. చేయి కాలడం ఏంటి బేం, మందు తాగావా అంటూ భళ్ళున నవ్వి భస్మ దగ్గరికి వెళ్ళి హాకీ కర్రతో అతని మూతి మీద బలంగా కొట్టాడు. పెదవి చిట్లి రక్తం వచ్చింది. అందరూ భయంతో కళ్ళు మూసుకున్నారు. అగర్వాల్ రెస్టారెంట్లో జరుగుతున్న దాన్ని ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్లో చూస్తున్నాడు. భస్మ పిడికిలు బిగించు, హిట్, కమాన్ హిట్ దెమ్ అన్నాడు అగర్వాల్ అతనికి సజెషన్స్ ఇస్తూ. సరిగ్గా అప్పుడు రియాక్ట్ అయ్యాడు భస్మ. అతనికి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఒక్కో ఆగంతుకుడు గాల్లోకి ఎవరో విసిరేసినట్టు ఎగురుతున్నారు. హాహాకారాలు రెస్టారెంట్లో ప్రతిధ్వనించాయి. అయితే 5 నిమిషాల్లో ఆ ఆగంతుకుళ్ళు శవాల్లా పడిపోయారు. అతని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చావబాదుతున్నాడు భస్మ. అప్పటి వరకు ఆ ఆగంతకులను అసహ్యించుకున్న కస్టమర్లే వాళ్ళ మీద జాలి చూపించారు. క్షణాల్లో వాళ్ళు కుంటుతూ మూలుగుతూ జీపుల్లో పారిపోయారు. భస్మ తాపీగా బిల్ చెల్లించి బయటకు నడిచాడు. ఏ మౌన, ఏంటి ఆలోచిస్తున్నావు? రెస్టారెంట్ నుంచి వచ్చినప్పటి నుంచి మంచం మీద బోర్లా పడుకుని ఆలోచిస్తున్న మౌనాని అడిగింది భామిని. హోటల్ నుంచి వచ్చాక అందరూ డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. మౌన మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలానే ఉండిపోయింది. ఏ మౌన, నిన్నే ఏమిటి పరధ్యానం? కొంపదీసి ఇందాక రెస్టారెంట్లో కనిపించిన రఫ్ అండ్ టఫ్
హీరో గురించి ఆలోచిస్తున్నావా? బహుశా ఏ అడవుల్లోనో తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షం కాకపోయేసరికి విసుగొచ్చి గడ్డం తీసేసి ప్యాంటు షర్టు తగిలించుకొని అరణ్యంలో నుంచి జనారణ్యంలోకి వచ్చి ఉంటాడు. తపస్సు చేసి చేసి మాట్లాడడం కూడా మర్చిపోయి ఉంటాడు జీవుడు అంది సుచిత్రా శర్మ. భస్మ మెయిన్ రోడ్ మీదకి వచ్చాడు. లాంగ్ కోట్ వేసుకుని ఉన్నాడు. తలకు మఫ్లర్. అతని మొహంలో ఏ ఎక్స్ప్రెషన్స్ లేవు. అర్ధరాత్రి 12 కావస్తోంది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడు వచ్చేపోయే వాహనాలు తప్ప జనం లేరు. పెట్రోలింగ్ వ్యాన్లు తిరుగుతున్నాయి. 10 నిమిషాల్లో అతను కెనరా బ్యాంక్ దగ్గరికి వచ్చాడు. సెంట్రీ బ్యాంక్ చుట్టూ రౌండ్ కొడుతున్నాడు. భస్మ కొనికిపాట్లు పడుతున్న సెంట్రీ దగ్గరికి వచ్చాడు. అతని చేతిని గాల్లోకి లేపి అతని మెడ మీద బలంగా కొట్టాడు. నోట్లోంచి శబ్దం రాకుండానే వెనక్కి విరుచుకుపడ్డాడు సెంట్రీ. కోటి జేబులోంచి కీ బంచ్ తీశాడు. 5 నిమిషాల్లో తాళం తెరుచుకుంది. షట్టర్ పైకి లేపి లోపలికి వెళ్ళాక షట్టర్ వేసేశాడు. కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్నాడు సైంటిస్ట్ అగర్వాల్. అతని పక్కనే ఖాన్, లల్లురామ్, కరణ్జియా కూర్చున్నారు. అంత చలిలోనూ అగర్వాల్ మొహమంతా స్వేదం అలుముకుంది. భస్మ మీద తను చేసే తొలి ప్రయోగం. స్క్రీన్ మీద బ్యాంక్ కనిపిస్తోంది. భస్మ తన డేగ చూపులతో చుట్టూ గమనిస్తున్నాడు. భస్మ, గో లెఫ్ట్, స్టాప్ దేర్, మూవ్, గో రైట్ అంటూ సజెషన్స్ ఇస్తున్నాడు అగర్వాల్. ఆ సజెషన్స్కు అనుగుణంగా భస్మ కదులుతున్నాడు. వావ్ అగర్వాల్ సాబ్, మీరు గ్రేట్. మీ సజెషన్స్ భస్మ చక్కగా రిసీవ్ చేసుకుంటున్నాడు. ఎక్కడ ఉన్నా ఈ సజెషన్స్ ఇవ్వచ్చా? డౌట్గా అడిగాడు కరణ్జియా. కుదరదు. కేవలం 10 కిలోమీటర్లు దూరం వచ్చే వరకు మాత్రమే నా సజెషన్స్ రిసీవ్ చేసుకోగలడు చెప్పాడు అగర్వాల్. మనం ఏం చెప్పామో అదే చేస్తాడు. అంతకు మించి మరో పని చేయలేడు. అంటే మనం ఓ వ్యక్తి ఫోటోని చూపించి సజెషన్స్ పంపించి ఆ వ్యక్తిని చంపమంటే చంపుతాడు. మరో వ్యక్తి అడ్డం వచ్చినా అతన్నేం చేయడు. అలాగే నవ్వడం, ఏడవడం, ఆలోచించడం చేయడు. మనం ఆలోచించమని చెబితే అదే ఆలోచిస్తాడు. అతని ఆలోచనలను శాసిస్తాం గర్వంగా చెప్పాడు అగర్వాల్. లాకర్ దగ్గరికి వచ్చాడు భస్మ. అతని కళ్ళు లాకర్లో ఉన్న నెంబర్లను సునిశితంగా గమనిస్తున్నాడు. అతని చేతివేళ్లు ఆ నెంబర్లను కలిపే ప్రయత్నం చేస్తున్నాయి. తన మెదడులో ఫిక్స్ అయిన సజెషన్స్ ప్రకారం నెంబర్లను తిప్పుతున్నాడు. అయినా లాకర్ మెయిన్ లాక్ తెరుచుకోవడం లేదు. భస్మ, స్మాష్ లాకర్, లాక్ని స్మాష్ చేయి. అతనికి సజెషన్స్ అందుతున్నాయి. భస్మ మెల్లిగా తన తలను కొద్దిగా కిందికి వంచాడు. తల మధ్య భాగంలో చిన్న కదలిక. ఆ భాగంలో ఉన్న కన్ను తాలూకు కన్రెప్పలు మెల్లిమెల్లిగా తెరుచుకుంటున్నాయి. కన్రెప్పలు తెరుచుకున్నాయి. కొద్ది క్షణాలు, స్ప్లిట్ సెకండ్స్లో కనుగుడ్డు ఎర్రగా మారడం ప్రారంభించింది. అతని కనుగుడ్డులో నుంచి ఒక విధమైన కిరణాలు సూటిగా లాక్కు తగిలాయి. కొన్ని వందల వోల్టుల విద్యుత్ తగిలినట్టు బలమైన, దృఢమైన ఆ లాకర్ వేడికి కరిగిపోతున్నట్టు క్షణాల్లో ఓ అద్భుతం జరిగింది. మెల్లిమెల్లిగా భస్మ మూడో నేత్రం మూసుకుంది. లాక్ కరిగిపోయింది. దాని స్థానంలో ఓ రంధ్రం. భస్మ చేతిని లోనికి పోనిచ్చి లాక్ ఓపెన్ చేశాడు. లోపల 500 రూపాయల నోట్లు కట్టలు కట్టలుగా. లాంగ్ కోట్లో ఉన్న గోడ గడియారంలోని చిన్న ముళ్ళు తిరిగే శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. ఒక్కో కట్ట బ్యాగ్లో సర్దుకున్నాడు. సరిగ్గా అప్పుడు ఠంగున వినిపించిందో కంఠం. హ్యాండ్స్ అప్. భస్మ వెనుతిరిగి కూడా చూడలేదు. బ్యాంకుకు కాపలా ఉన్న రెండో సెంట్రీ బ్యాంక్ చుట్టూ ఓ రౌండ్ కొట్టి షట్టర్ దగ్గర సెంట్రీ స్పృహ తప్పి ఉండడం చూసి అనుమానం వచ్చి షట్టర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు. తాపీగా నోట్ల కట్టలను సర్దుతున్న అతన్ని చూసి తుపాకీ గురిపెట్టి హ్యాండ్స్ అప్ అన్నాడు. భస్మ అతని మాటలు పట్టించుకోవడం లేదు. నోట్ల కట్టలు సర్దుతూనే ఉన్నాడు. సెంట్రీ విచిత్రంగా చూశాడు అతని వంక. ఎంత ధైర్యం! ఏ కౌన్ హై తూ? గట్టిగా కరుకైన కంఠంతో హెచ్చరించాడు సెంట్రీ తుపాకీ మొనని భస్మ కంఠానికి ఆంచి. అప్పటికి పూర్తయింది నోట్ల కట్టలు బ్యాగ్లో సర్దడం. మొత్తం నోట్ల కట్టలు సర్దాక జిప్పెట్టి లేచి భుజానికి బ్యాగ్ తగిలించుకున్నాడు. సెంట్రీ చేయి తుపాకీ ట్రిగ్గర్ మీద బిగుసుకుంది. రుగ్జావ్, గోలీమారుంగా అంటూ తుపాకీ మొనని మరింత గట్టిగా భస్మ వీపుకు ఆంచి అన్నాడు సెంట్రీ. భస్మ, కమాన్, హిట్ హిమ్. అతనికి సజెషన్స్ అందుతున్నాయి. భస్మ మెల్లిగా సెంట్రీ వైపు తల తిప్పి
చేతిని కత్తిలా చేసి సెంట్రీ మొహం మీద ఓ దెబ్బ వేశాడు. అంత ధైర్యంగా అంత సడన్గా భస్మ రియాక్ట్ అవుతాడని ఊహించిన సెంట్రీ ఒక్క క్షణం తూలి వెంటనే తేరుకున్నాడు. తుపాకీని భస్మ గుండెల వైపు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. బుల్లెట్ తుపాకీలోంచి దూసుకు వెళ్ళి భస్మ గుండె భాగానికి తగిలి కంగుమని శబ్దం చేస్తూ నేల మీద పడింది. సెంట్రీకి నోట మాట రాలేదు. వెంటనే అతనికి భయం వేసింది. డేంజర్ అలారం వైపు పరిగెత్తాడు. భస్మ స్మాష్ హిమ్ సజెషన్ ఇచ్చాడు అగర్వాల్. సెంట్రీ వేగంగా డేంజర్ అలారం దగ్గరకు పరిగెత్తాడు. అప్పుడు తెరుచుకుంది భస్మ నేత్రం. అతని కట్లోంచి విద్యుత్ తరంగాలు వెళ్ళి సెంట్రీని తాకాయి. కరెంట్ షాక్ కొట్టినట్టు 4 అడుగుల దూరంలో పడ్డాడు. మరుక్షణమే యాసిడ్లో ముంచినట్టు అతని శరీరం ముద్దగా మారడం ప్రారంభించింది. కరుగుతూ కరుగుతూ బూడిదలా మారిపోయింది. భస్మ తాపీగా బయటకు నడిచాడు. మౌనకి నిద్ర రావడం లేదు. మంచం మీద నుంచి లేచి బాల్కనీ దగ్గరికి వచ్చింది. ఎదురుగా అపార్ట్మెంట్ కనిపిస్తోంది. చల్లగాలి రివ్వున వీచి ఆమె ముఖాన్ని పరామర్శించింది. అర్ధరాత్రి 1 గంట కావస్తోంది. అప్పుడప్పుడు వచ్చి వెహికల్స్ తప్ప జనసంచారం లేదు. మౌనకు రాత్రి రెస్టారెంట్లో జరిగిన సంఘటనే గుర్తొస్తోంది. అతని ఆలోచన రాగానే నవ్వొచ్చింది. నిన్నటి వరకు అతనెవరో తెలీదు, పరిచయమూ లేదు. అయినా ఓ వ్యక్తి మీద సడన్గా ఇలాంటి అభిప్రాయం కలగడమేంటి అన్న ఆలోచన కూడా వచ్చింది. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ వైపు చూస్తున్న మౌన ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె గుండె ఒక క్షణం కొట్టుకోవడం మానేసింది. చూస్తోంది భ్రమ నిజమా అన్న డైలమాలో పడిపోయింది. అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాడు భస్మ. గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ భస్మను చూడగానే దగ్గరికి వచ్చి సెల్యూట్ చేసి గుడ్ నైట్ సాబ్ అన్నాడు. భస్మ ఏం మాట్లాడలేదు. వాచ్మెన్ భస్మ భుజానికి వేలాడుతున్న బ్యాగ్ను అందుకున్నాడు. బ్యాగ్ అతనికిచ్చి భస్మ ముందుకు కదిలాడు, తన ఫ్లాట్ వైపు. తన హోటల్ గది బాల్కనీలోంచి ఇదంతా చూస్తూనే ఉంది మౌన. భస్మతో వాచ్మెన్ మాట్లాడడం, భస్మ భుజానికి ఉన్న బ్యాగ్ తీసుకోవడం, అతను లోపలికి వెళ్ళడం, ఇదంతా అర్థం కావడం లేదు మౌనకి. అతని మీద అంత ఇంట్రెస్ట్ ఏర్పడడానికి కారణం ఏమిటా అని కాసేపు ఆలోచించింది మౌన. కనీసం అతని పేరైనా తెలుసుకోవాలనిపించింది. అతని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందో ఆమెకు కూడా తెలియదు.